రాజ్యాంగం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం అమర్ హే బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని ఎదుర్కొంటాం మనుస్మృతి రాజ్యాంగాన్ని మండల కమిటీ ఆధ్వర్యం లోపల జరుగుతున్న ఈ కార్యక్రమానికి నాతో పాటు ఇచ్చేసిన సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వరంగల్ జిల్లా నిర్మాణ బాధ్యులు పంజాల రమేష్ గారు, సిపిఐ పార్టీ బీసీల హక్కుల కోసము, బీసీ రిజర్వేషన్ల కోసము, బీసీల రాజ్యం కోసము సిపిఐ పార్టీ మద్దతు తెలిపింది. ఆ కారణంగా మనము ఈరోజు ఈ సమావేశానికి సిపిఐ పార్టీ తరఫున పంజాల రమేష్ గారిని సిపిఐ పార్టీ పంపించడం జరిగింది. వారిని సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా మాట్లాడవలసిందిగా 194వ జయంతి సందర్భంగా నర్సంపేట మండల సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో ఆమె జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పి బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది కుమార్ సాయి గారు, అలాగే జిల్లా కమిటీ నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. మరి ఈరోజు సావిత్రిబాయి పూలే గారు 194 సంవత్సరాల క్రితం ఈ భారతదేశంలో జన్మించడం జరిగింది. మరి ఆమె ఈ 194 సంవత్సరాలైనా ఆమెను మనందరం కూడా జ్ఞాపకం ఉంచుకొని ప్రతి సంవత్సరము ఆమె యొక్క జయంతి కార్యక్రమాలను భారతదేశ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. మరి సావిత్రిబాయి పూలే ఒక దళిత కుటుంబంలో పుట్టి ఆమె పెళ్లి తదనంతరం మరి పూలే గారిని పెళ్లి చేసుకున్న తదనంతరం వారి దగ్గర విద్యాభ్యాసం నేర్చుకొని భారతదేశంలో ఉన్నటువంటి మన సంస్కృతికి వ్యతిరేకంగా మహిళలను విద్యావంతులను చేయాలనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదట బాలికల పాఠశాలలను ప్రారంభించినటువంటి వ్యక్తి మరి సావిత్రిబాయి పూలే గారు. మన ఆ రోజులలో మరి మహిళలు బానిసలుగా ఇంటి పనులకే పరిమితమై ఉండేటువంటి సందర్భాల్లో అగ్రవర్ణ కులాలలో ఉండేటువంటి మహిళలకు కూడా స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితులలో ఆ రోజులలో అగ్రవర్ణ కుల మహిళలకు కూడా విద్యను అందించడం కోసం ఆమె అశేష కృషి చేయడం జరిగింది. ఆ క్రమంలో అనేకమైనటువంటి అవమానాలకు గురి కావడం జరిగింది. ఆమె విద్యాభ్యాసం చెప్పడానికి వెళ్తూ ఉంటే బ్రాహ్మణ వీధుల్లో ఉన్నటువంటి బ్రాహ్మణులు అగ్ర కుల వాళ్ళు ఆమె మీద పెండ నీళ్లు చల్లేటువంటి పరిస్థితి మనం చూడడం జరిగింది. ఆమె యొక్క చరిత్ర మనం చదివినటువంటి సందర్భంలో అనేకమైనటువంటి అంశాలను మనం చూడడం జరిగింది. అయినా పెండ నీళ్లు చల్లినా ఆమె పోతూ పోతూ మరొక చీరే ఆమె సంచిలో పెట్టుకొని పోయేది. స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ చీరను మార్చుకొని మళ్ళీ ఆ చీరను ఎక్కడో పిండేసుకొని వేరే చీర కట్టుకొని మరి అక్కడ పిల్లలకు మరి విద్యాభ్యాసం చేసి నేర్పి మరి ప్రథమంగా భారతదేశంలో విద్యను మహిళలకు అందించినటువంటి మొదటి మహిళ సావిత్రిబాయి పూలే గారు. మరి అలాంటి ఆ నాయకురాలి యొక్క జయంతి ఉత్సవాలను మనం ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర సమితి పిలుపునివ్వడం జరిగింది.
దానిలో భాగంగానే మన వరంగల్ జిల్లా సమితి నర్సంపేట మండలంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి ఇక్కడ ఏదైతే మహిళా ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్లకు సన్మానం నిర్వహించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఉపాధ్యాయులకు మనం ఈరోజు సన్మానం చేయడం అంటే సావిత్రిబాయి పూలకు సన్మానం చేసినట్టు అని చెప్పి మనందరం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈనాడు కోట్ల మధ్య వెనుక పెట్టి భాగంగా పరిస్తూ సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో వెంకటమ్మ మొత్తం కూడా చప్పట్లు పెట్టాలి.